ఇక 8 నెలలుగా రష్యా ఆర్మీ చేతిలో బందీగా ఉన్న తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు చెందిన సోఫియాన్ కు ఎట్టకేలకు విముక్తి లభించింది. కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాడు. సోఫియాన్ క్షేమంగా స్వదేశానికి రావడంతో కుటుంబ సభ్యులు ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. మీకు కావాలి, నాకు కావాలి కదా. పరిస్థితి బాబా కెమెరాది ఎంత నుంచి కెమెరాది బాబా కెమెరాది ఎంత నుంచి కెమెరాది నా కెమెరా వెనక పెట్టాను నా కొంచెం వెనక్కి పెట్టు కెమెరా వెనక్కి. ఉద్యోగం పేరుతో ముంబైకి చెందిన ఓ ఏజెంట్ లక్షల రూపాయలు దండుకుని వీరిని రష్యాకు పంపాడు. అయితే ఏజెంట్ చేతిలో మోసపోయి రష్యా ఆర్మీ చేతికి చిక్కి 9 మంది భారతీయ యువకులు నరకయాతన అనుభవించారు. వీరిలో హైదరాబాద్ కు చెందిన అఫ్రీదీ మృతి చెందాడు. బందీలుగా ఉన్న యువకులకు సైనిక శిక్షణ ఇచ్చి ఆయుధాలు పట్టించి ఉక్రెయిన్ సరిహద్దుల్లో గస్తీ కోసం వినియోగించారు. వీరి చిత్రహింసలను భరించలేక 6 నెలల క్రితం యువకులు తమ కుటుంబీకులకు వీడియో పంపడంతో అసలు విషయం బయటకొచ్చింది. బందీలుగా ఉన్న యువకులను విడిపించడానికి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. నా కెమెరా వెనక పెట్టాను నా కొంచెం వెనక్కి పెట్టు కెమెరా. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, 8 నెలలుగా రష్యా ఆర్మీ చేతిలో బందీగా ఉన్నటువంటి సోఫియాన్ అనేటువంటి యువకుడు ఎట్టకేలకు ఆర్మీ చెర నుండి కూడా బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. నారాయణపేట జిల్లాకు చెందినటువంటి సోఫియాన్ క్షేమంగా హైదరాబాద్ కు చేరుకున్నాడు. కొద్ది నిమిషాల క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అతన్ని ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిసీవ్ చేసుకుని అతన్ని వాళ్ళ స్వస్థలానికి కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఉద్యోగం పేరుతోటి ముంబైలో ఉన్నటువంటి ఒక ఏజెంట్ ఉద్యోగం పేరుతోటి లక్షల రూపాయలు దండుకొని రష్యాకు పంపించడం జరిగింది. రష్యాకు వెళ్లిన తర్వాత అక్కడ రష్యా ఆర్మీ చేతిలో 9 మంది భారతీయులు బందీగా చిక్కారు. వారికి బలవంతంగా వెపన్స్ ఇచ్చి బార్డర్ లో ముఖ్యంగా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఉక్రెయిన్ బార్డర్ లో వీళ్ళు గస్తీ కోసం కూడా రష్యా ఆర్మీ వీళ్ళని అక్కడ పెట్టుకున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. అయితే గతంలో కూడా చాలా సందర్భాల్లో రష్యా ఆర్మీ చేతిలో బందీగా ఉన్నటువంటి యువకులు బయటపడేందుకు ప్రయత్నం చేస్తారు. ఎట్టకేలకు ఇప్పుడు వీరందరూ కూడా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యుద్ధం జరిగేటువంటి సమయంలో కూడా హైదరాబాద్ కి చెందినటువంటి ఒక యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రష్యా ఆర్మీ బంధించినటువంటి కొంతమంది అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అక్కడ నుండి కూడా వీరందరూ కూడా క్షేమంగా బయటపడినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం సోఫియాన్ వారి కుటుంబ సభ్యులు కూడా అతన్ని అక్కడ వెల్కమ్ చేసిన తర్వాత నారాయణపేటకు కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఇంకా భారతీయులు ఇంకా ఎవరైనా రష్యా ఆర్మీ చేతిలో బందీగా ఉన్నారనేటువంటి అంశానికి సంబంధించి కూడా భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆరా తీస్తుందని చెప్పుకోవచ్చు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. కొంచెం వెనక్కి పెట్టు కెమెరా.